నమస్తే అండి. చూసారా ఎంత అందంగా ఉందో? ఇలాగా ఇంత అందానికి చాలా ప్రాధాన్యం ఇస్తాము. దీంట్లో ఏది తక్కువైనా కూడా అది పూర్తి చేయటానికని ఆలోచిస్తాము. అదేవిధంగా మానవ జీవితంలో కూడా అందంగా అంటే ఆరోగ్యంతోనే ముడిపడి ఉంటే అందం అని చెప్పి ఇందాక చెప్పాను నేను ఇంతకుముందు. అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎవరు వినరు. దానికి సంస్కృతి సాంప్రదాయాలను ముడిపెట్టారు. ప్రతి నెలలో కూడా ఏదో పండుగలు వస్తూ ఉంటాయి. ఆ పండుగల్లో సంస్కృతి సాంప్రదాయాలు పెడతారు. ఆ సాంప్రదాయాలకి ఇంకొక రహస్యం ఉందండి. చుట్టూ సంఘంలోని వ్యక్తుల్ని కలపటము, వృత్తుల్ని కలిపారు. ఆ వృత్తుల్ని కలిపి దాంతో ఈ సంస్కృతిని మిళితం చేశారు. అలాగైతే మానవుల మధ్య అనుబంధం పెరిగిద్దని చెప్పి నిర్ణయించారు. ఈరోజు అన్ని విషయాలు మర్చిపోయాము. అందుకే నేను ఆ విషయం తెలియచేయాలనే ఉద్దేశంతో ఇలా మీ ముందుకు రావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చేసే ముఖ్యమైన పండగ చాలా ఉన్నాయి. గోరింటాకు పెట్టుకుంటారు. ఆంధ్రదేశంలోని ప్రతి ఆడపిల్ల, తెలంగాణలోని ప్రతి ఆడపిల్ల ముఖ్యంగా ఇలా గోరింటాకు పెట్టుకుని గోరింటాకు పండుగలు చేస్తూ ఉంటారు. దీంట్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నేను చెప్పాలనుకున్న ఇంకో కోణం, మరో కోణం నేను చూపించాలనుకుంటున్నా. మీ అందరికీ తెలుసు. ఒక్క నిమిషం. ఇక్కడ పండగ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యమైన ఇవన్నీ తెలుసు మీకు. ఇది చూడండి, పండ్లు రకాలు, ఈ పండ్లు రకాలు, పూలు ఇలాగా అందంగా పెట్టాము. అయితే వీటిలో ఉన్న రహస్యం ఏంటంటే పండు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని అందరికీ తెలుసు. ఈ పండు ఆరోగ్యాన్ని, ఒక్కొక్క పండులో ఒక్కొక్క ఆరోగ్యాన్ని పెట్టాడు. అదేవిధంగా ఇన్ని రకాలు పెట్టాము. చూడండి, ఈ కొబ్బరి కూడా పెట్టారు. అంటే ఏంటి? కొబ్బరి చిప్ప అందంగా లేదని చూడబాకండి. మనం చూసే, నేను చెప్పాను, మరో కోణం అనేది చూడాలి. మీరు అందంగా ఉందా లేదా, గుండ్రంగా ఉందా లేదా, తెల్లగా ఉందా లేదా, ఇది కాదండి. దీంట్లో ఉన్న ఆరోగ్యం ఏంటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది. ఏంటంటే నేను చెప్పేది మాకు అన్నీ తెలుసు అంటారు. కానీ తెలిసి దీన్ని సక్రమమైన మార్గంలో ఉపయోగిస్తున్నారా? దీంట్లో ఉన్న ముఖ్యమైనవి ఏంటి? దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయండి. ఈ ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే శాస్త్రాల్లో జోడించారు. కొబ్బరి పెట్టండి, ఎండు కొబ్బరి వాడండి అని చెప్పి. అదేవిధంగా అరటిపండు, ఈ అరటిపండు నల్లగా ఉందని తింటూ మానేస్తారు. నువ్వు చూడాల్సింది ఏంటండి? చూడాల్సింది ఏంటి? అరటిపండు మీద ఉన్న ఆ నలుపు తెలుపు చూస్తారా? దానిలో ఉన్న ఆరోగ్యం చూస్తారా? శాస్త్రాలు, వైద్య శాస్త్రాలు మొత్తుకుంటున్నాయి. ఏమని? దీంట్లో ఉన్న ఆరోగ్యము మామూలుగా తెల్లగా అందంగా బంగారపు రంగులో ఉండే పండ్లు, తెల్లగా ఉండే పండ్లలో ఉన్న అందం కన్నా లోపల ముగ్గిపోయిన అరటి పళ్ళు అంటారు, వాటిల్లో ఉండేది ఆరోగ్యం అంటారు. కానీ దీన్ని తీసి పడేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఇది కూడా ఆరోగ్యం అని మీ జీవన విధానంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం అండి. అరటిపండు ఆరోగ్యం అని అందరికీ తెలుసు, కానీ దాన్ని సక్రమంగా ఉపయోగిస్తున్నారు. అంటే సక్రమంగా అంటే అందంగా ఉంటేనే అనే విషయం పక్కన పెట్టండి. ఏదో విధంగా ఇది తీసుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాలనే నా ప్రయత్నం. ఇంకో విషయం, ఈ పూలు అందంగానే ఉన్నాయి. ఈ పూలల్లో కూడా అందమే చూస్తాం. ప్రతిదానికి అందమే చూస్తాం. ఎందుకంటే నేను